వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు రుచి చూడు. ప్రతిరోజులాగే ఈరోజు కూడా మీకు 2 డిఫరెంట్ రెసిపీస్ని పరిచయం చేయడానికి అల్వాల్లో ఉంటున్న పద్మావతి గారి ఇంటికి వచ్చాం. మరి ఈరోజు పద్మావతి గారు మనకి రెడీ చేసి చూపించబోతున్న రెసిపీస్ ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ పద్మావతి గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మరి ఈరోజు మీరు మా వ్యూవర్స్ కోసం రెడీ చేసి చూపించబోతున్న రెసిపీ ఏంటి? గోరుచిక్కుడుకాయ పటోలి. పటోలి. ఏంటిది గోరుచిక్కుడు పటోలి అంటే? ఇది గోరుచిక్కుడుకాయ పటోలి అయితే ఇది మన ఆంధ్ర ట్రెడిషనల్ వంట అండి. ఇది మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఓహో, అవునా? ప్రాసెస్ ఇదంతా తెలుసుకుందాం. అందుకంటే ముందు ఇంగ్రీడియంట్స్ చెప్తారా? ఏం కావాలి? శనగపప్పు, ఇంగువ, కరివేపాకు, ఉప్పు, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, ఆయిల్. సో గోరుచిక్కుడు పటోలికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాం కదా, ఇప్పుడు ప్రాసెస్ తెలుసుకుందాం. ఓకే, మరి ముందుగా రెడీ చేసి పెట్టారా ఏదైనా మీరు? నేను గోరుచిక్కుడుకాయలు ఉడకపెట్టి ఉంచుకున్నాను కొంచెం సాల్ట్ వేసి. ఓకే. తర్వాత శనగపప్పుని కొంచెం 2 అవర్స్ నానపెట్టిన తర్వాత ఎండు మిరపకాయలు, ఉప్పు, జీలకర్ర వేసి రుబ్బాను. ఓహో, కచ్చపచ్చగా రుబ్బుకున్నా. ఓకే. ఆల్రెడీ గోరుచిక్కుడుకాయల్ని బాయిల్ చేసి పెట్టాను. బాయిల్. సాల్ట్ వేయాలా? ఏమన్నా కొంచెం వేయాలా? సాల్ట్ వేసి బాయిల్ చేసి ఉంచాను. ఓకే. ఇదేమో పచ్చి శనగపప్పుని నానబెట్టిన తర్వాత ఎండు మిరపకాయలు, ఉప్పు వేసి గ్రైండ్ చేశాను. ఓకే, ఫైన్. అయితే ఇది రెడీ చేసి పెట్టారు మాట ముందుగా. ఓకే, మరి ఇప్పుడు ప్రాసెస్ ఏంటి? ప్రాసెస్ ముందు స్టవ్ వెలిగించి కడాయి పెడదాం. ఓకే, స్టవ్ ఆన్ చేయండి. ఇది ఎలా వస్తుంది డిష్? అంటే రైస్లోకా, చపాతీ? రైస్లోకి సైడ్ డిష్ అండి ఇది. సైడ్ డిష్. ఓకే. నూనె వేడి చేసుకున్నాం. వేడి పోపు దినుసులు వేసుకున్నాం. ఓకే. పోపు దినుసులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు. జనరల్గా మీరు ఎక్కువ స్నాక్ ఐటమ్స్ చేసుకుంటుంటారా, లేదంటే కర్రీస్ ఇలా ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ చేస్తారా? ఎక్స్పెరిమెంట్స్ చేస్తాను, ట్రెడిషనల్ చేస్తాను, అన్ని స్టేట్స్వి కూడా చేస్తాను. ఎండు మిరపకాయలు వేస్తాను. ఓకే. మామూలుగా అయితే మీ ఫేవరెట్ రెసిపీస్ ఏంటి? ఐ మీన్ అన్ని స్టేట్స్వి చేస్తా అన్నారు కదా. యాక్చువల్లీ మేము బేసికలీ బెంగాల్లో బోర్న్ అండ్ బ్రాటప్ అండి. బెంగాలీ డిషెస్ అన్నీ వచ్చు. ప్లస్ మా ఫేవరెట్ రోటీ. ఏదైనా కూడా రోటీ. ఇంగువ వేస్తున్నానండి. ఓకే. కరివేపాకు వేస్తున్నాను. ఉల్లిపాయలు వేస్తున్నానండి. సో ఫస్ట్ మనకి ఆల్రెడీ గోరుచిక్కుడు అండ్ ఇది రెడీ అయిపోయింది కాబట్టి పోపు పెట్టుకోవాలా? అవునండి. ఓకే. కొంచెం ఉల్లిపాయలు వేగడానికి లైట్గా ఉప్పు వేస్తున్నానండి. బ్రౌనిష్ కలర్ వస్తుంది, తొందరగా కుక్ అవుతుంది. ఓకే. రెడీ అయ్యేలోపు మీ గురించి చెప్పండి పద్మావతి గారు. మీరేం చేస్తుంటారు? నేను యాక్చువల్లీ సాఫ్ట్వేర్, బట్ రైట్ నా సాఫ్ట్వేర్ నుంచి చేంజ్ అయ్యి టీచింగ్ లైన్లోకి వచ్చానండి. ఓహో, అవునా? జనరల్గా అయితే ఎందులోంచి అయినా అందులోకి వెళ్తారు, మీరు అందులోంచి మళ్ళీ ఇలా వచ్చారు. కొన్ని పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. ఓకే. మామూలుగా అయితే అసలు ఏంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? నాది ఎంసీఏ అండి. ఎంసీఏ. ఓహో, సో ఇందులో కూడా సూట్ అయింది. ఎంసీఏ ప్లస్ బిఎడ్ ట్రైనింగ్ కూడా. ఓకే. సో ఇప్పుడు రోజు రెగ్యులర్గా 8 అవర్స్ అలా ఉంటారా అక్కడ? 6 అవర్స్? యా మేడం, మార్నింగ్ 8:30 టు ఈవినింగ్ 4. ఓహో, స్కూల్లో. ఓకే. ఏ స్టాండర్డ్స్కి మీరు చెప్పేది? నేను హిందీ టీచర్ అండి. ఓహో. నేను స్టిల్ 10th క్లాస్ వరకు చెప్తాను. ఓహో, ఓకే. కొద్దిగా బ్రౌనిష్ రంగు కావాలండి. సో మీ హస్బెండ్ ఏం చేస్తారు? మా హస్బెండ్ నరసింహమూర్తి అండి. ఈజ్ వర్కింగ్ ఇన్ ITFI యాజ్ ఏ అడ్మినిస్ట్రేషన్. ఓహో, ఓకే. సో ఇద్దరు బిజీ. పిల్లలు? ఐ హ్యావ్ ఓన్లీ 1 daughter. ఓకే. మ్యారీడా? షీ ఈజ్ మ్యారీడ్. ఓహో, సో మీకైతే ఏం ప్రాబ్లం లేదు మాట. సో ఎక్కువగా మామూలుగా అంటే మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ మెయిన్లీ కుకింగ్, ప్లస్ టీవీ షోస్ ఇవ్వడం, తర్వాత నెట్టా? ఇంటర్నెట్ ఏదో ఒకటి గూగుల్ చేస్తుంటాను. సో మీకు ఎవరైనా చెప్పారా అంటే
ఫీల్డ్ చేంజ్ చేసుకోమని, లేదంటే మీకే కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండి చేంజ్ అయిపోయారు? ప్రాబ్లం కొంచెం పరిస్థితులు, ఇంట్లో పరిస్థితుల వల్ల నేను ఫీల్డ్ చేంజ్ అయ్యాను. ఓకే. సో చేంజ్ అయిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది, ఏది బాగుంది అనిపిస్తుంది కంపారిటివ్లీ? ఏంటి దానికి? అవునా? మీరు ఎప్పుడు వచ్చేసారు హైదరాబాద్? నేను 2000లో వచ్చానండి. అవునా? అప్పుడే నేర్చుకున్నారా తెలుగు? తెలుగు మాట్లాడడం వచ్చు అంతకుముందు, ఇంట్లో మేము తెలుగు మాట్లాడతాం, కానీ ఇక్కడికి వచ్చాక రాయడం చదవడం నేర్చుకున్నాను. ఓహో, అది కూడా నేర్చుకున్నారా? ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ లాంగ్వేజెస్. ఏదైనా లాంగ్వేజ్లో సాహిత్యంలోని డీప్గా వెళ్ళాలని ఉంటుంది. తెలుగు ఎంత నేర్చుకున్నానంటే తప్పులు కూడా పట్టుకుంటా. అబ్బో, సూపర్. మీరు గోర్చిక్కుడుకాయలు వేస్తాను. ఓకే. మీరు బేసిక్గా వెజిటేరియన్సా? వెజిటేరియన్ అండి. ఓకే. సో అందుకే వెజ్లోనే బాగా కొత్త కొత్త రెసిపీస్ ఏమున్నాయని ఎక్స్ప్లోర్ చేస్తుంటారా? అవునండి. గోర్చిక్కుడుకాయలు వేసిన తర్వాత 1 minute తర్వాత ఇది రుబ్బి ఉంచుకున్న శనగపప్పు, ఎండుమిరపకాయలు. ఓకే. సో నేను అనుకున్న, ఐ థాట్ ఏదో కొంచెం డ్రై ఐటమ్ అండ్ ఏదైనా డ్రై లాగే ఉంటుందండి. వడా స్టైల్ ఏమన్నా వస్తుందేమో అనుకోలేదు, జస్ట్ లైక్ ఉప్మా లాగా ఉంటుంది. ఓహో, ఓకే. దీనికి మజ్జిగ పులుసు కాంబినేషన్ యాక్చువల్గాను. ఇది 2-3 minutes టైం పడుతుందండి వేయడానికి. ఎందుకంటే పచ్చిశనగపప్పు నానబెట్టి రుబ్బిని అంటే మిక్సీ పట్టాను కదా, అందుకు కొద్దిగా టైం పడుతుంది. ఓకే. సో అది బాయిల్ అయ్యి అదేంటో ఫైనల్ స్టేజ్కి వచ్చేలోపు ఒకసారి మొత్తం ప్రాసెస్ చూద్దాం. సో గోరుచిక్కుడు పటోలి రెడీ అవుతుంది కదా. ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్ ఒకసారి చూసినట్లయితే, ఫస్టే మనం గోరుచిక్కుల్ని బాయిల్ చేసేయాలి. కొంచెం ఉప్పు వేసుకొని బాయిల్ చేసి వాటర్ తీసేయచ్చు. అయితే దాన్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే, పచ్చిశనగపప్పుని నానబెట్టి తర్వాత గ్రైండ్ చేసి, అందులో గ్రైండ్ చేసేటప్పుడే ఉప్పు, ఎండుమిరపకాయలు కూడా వేయాలి. వేసేసి దాన్ని కూడా పక్కన పెట్టుకుంటున్నాము. ఫస్ట్ ఇక్కడైతే బాయిల్ మొత్తం ప్రాసెస్ చేయడానికి ఫస్ట్ ఒక బాణలి పెట్టుకోవాలి. ఆయిల్ వేసి అందులో పప్పు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి దాంట్లోనే కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు. అది కొంతమంది ఆప్షనల్, లేదు అనుకుంటే దాన్ని మిస్ చేసుకోవచ్చు. అయితే ఇవి ఫ్రై అవుతుండగా కొంచెం లైట్గా ఫ్రై అవ్వగానే మనం వెంటనే ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. 1 కప్ వరకు ఆనియన్స్ తీసుకున్నారు, కొంచెం ఎక్కువే పడుతున్నాయి ఇందులో. ఆ ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఫస్ట్ బాయిల్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుని యాడ్ చేయాలి. ఆ నెక్స్ట్ వెంటనే అంటే ఒక 1 minute జస్ట్ దాన్ని అలా ఫ్రై చేసేసి వెంటనే ఈ పచ్చిశనగపప్పు పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసేయాలి. తర్వాత ఇప్పుడు రెడీ అవుతుంది. మరి నెక్స్ట్ ఇంకా ఏమైనా యాడ్ చేయాలో ఏంటి ప్రాసెస్ చూద్దాం. రుచి చూడలో ఇప్పుడు చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు రుచి చూడు. ఇది ఇంకా ఒక 3-4 minutes ఫ్రై చేస్తే పచ్చిశనగపప్పు అంతా కొంచెం ఫ్రై అవుతుందా? కొంచెం డ్రై అవుతుందా? ఇది డ్రైగా. ఓకే, ఉప్మా స్టైల్ అన్నారు కదా. ఓకే, ఇంచుమించుగా అలానే ఉంది. ఓకే, దీంట్లో మెయిన్గా అయితే మనకి అంటే ఎక్కువ స్టఫ్ ఉండేదైతే మాత్రం గోరుచిక్కుడు, అలాగే ఈ పచ్చిశనగపప్పు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అవేనండి. ఇది ఆంధ్ర స్టైల్దేనా? ఆంధ్ర అండి, మామూలు పటోలి చేస్తారు. ఇది గోరుచిక్కుడుకాయ పటోలి. ఓకే, గోరుచిక్కుడుకాయలో ఫైబర్ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. ఓకే. సో మరి మీకు రోటీ కదా ఫేవరెట్ అని చెప్పారు. స్టఫ్డ్ రోటీస్, వెరైటీస్ ఆఫ్ రోటీస్ ఉంది. యూజువల్లీ దాంట్లోకి ఎలాంటి కర్రీస్ అవి రెడీ చేస్తారు? యూజువల్లీ జ్యూసీ కర్రీస్. జ్యూసీ కర్రీస్ అనా? ఓకే. అయిపోయింది మేడం. ఇది ఇలా విడివిడిగా వచ్చేసిందంటే మనకి అయిపోయినట్టు. అంటే పచ్చి వాసన పోతుంది కదా, విడివిడిగా వచ్చేస్తుంది. ఇది
ఓకే, సర్వ్ చేసుకోవచ్చు అయితే. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోండి. ఓకే, వేడివేడిగా గోరుచిక్కుడుకాయ పటోలి రెడీ అండి. టేస్ట్ చేస్తాను. ఓకే, ష్యూర్. సో వేడివేడిగా గోరుచిక్కుడుకాయ పటోలి రెడీ అయిపోయింది కదా. మరి మీకు ఇందాక చెప్పాను ప్రాసెస్ మొత్తం అదే ఎండ్. సో ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. ఇది ఆల్మోస్ట్ మనకి రైస్లోకి సూపర్గా ఉంటుంది. అండ్ ఇందాక చెప్పినట్లుగా నార్త్ ఇండియన్ స్టైల్లో ఈ రోటీ కానీ ఇలాంటి వాటిలో కూడా మంచి గ్రేవీ స్టైల్లో ఉంది కాబట్టి దాంట్లో కూడా బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది. ఇలా ఓన్లీ వితౌట్ రైస్ వితౌట్ రోటీ కూడా హ్యాపీగా తినొచ్చు. కరెక్ట్గా సెట్ అయినాయి అన్నీ. సాల్ట్ కానీ కారం కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కొంచెం తక్కువే ఉన్నది కారం అయితే. కావాలనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. బట్ ఇలా కొంచెం సాఫ్ట్గా ఎవరైనా సర్వ్ చేసుకోవాలనుకుంటే మంచి రెసిపీస్ ఈ రకంగా ట్రై చేయొచ్చు. పద్మావతి గారు గోరుచిక్కుడు పటోలి చాలా బాగుంది. నిజంగా నాకు డౌట్ ఉంది ఎట్లా ఉంటుందో ఏంటో అనుకున్నాను, కానీ బట్ చాలా బాగుంది. నిజంగా నేను సజెస్ట్ చేస్తాను అందరికీ తినమని. తట్టు మీరు చెప్పారు కదా ఇది చాలా హెల్దీ అని చెప్పేసి. ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా రెగ్యులర్గా అయితే మాత్రం గోరుచిక్కుడిని జనరల్గా లైక్ చేయరు ఎవరు. యాజ్ ఇట్ ఈస్ ఏ కర్రీస్లో అయినా ఫ్రై రకంగా అయినా కానీ మోస్ట్లీ లైక్ చేయరు. బట్ ఇలా చేసుకుంటే మాత్రం అసలు దాని ఫ్లేవర్ తగ్గిపోయి మిగతావన్నీ డామినేట్ అయ్యి బాగుంది టేస్ట్. ఓకే, మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ ఏమొచ్చి బెంగాల్ స్నాక్ అండి. రాధా వల్లభి అంటారు. రాధా వల్లభియా? ఇదేదో వెరైటీ నేమ్ లాగా ఉంది. బెంగాల్లో రాధా వల్లభి ఏంటి అసలు? ఎట్లా? అది యాక్చువల్లీ స్నాక్ అండి. జస్ట్ యాజ్ లైక్ యాజ్ కచోరీ లాగా ఉంటుంది. అవునా? ఓకే, మరి చూద్దాము. దానికి ముందుగా ఇంగ్రీడియంట్స్ చెప్తారా? మైదా పిండి, ఇంగువ, సాల్ట్, మినపప్పు, షుగరు, దాల్చిన పౌడర్, ఆయిల్. సో రాధా వల్లభి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా. ఇదేంటో వెరైటీగా ఉంది, చూద్దాం మరి రెసిపీ ఎలా. ఓకే, ఫస్ట్ రెడీ చేసేయారు. నేను రెడీ చేసుకున్నానండి. ఇది మినపప్పు, ఉడకపెట్టిన మినపప్పు అండి. నానబెట్టి ఉడకబెట్టాలా? లేదండి, డైరెక్ట్గా ఉడకబెట్టచ్చు. ఉడకపెట్టి దీన్ని కొంచెం ఉప్పు వేసి పేస్ట్ చేసుకున్నాను. ఓహో, ఇట్లా పేస్ట్ చేయాలన్నమాట మినపప్పు. ఓకే, కొంచెం సాల్ట్ వేసారు అంతే కదా? కొంచెం సాల్ట్ వేసి. ఓకే, ఇది ఓన్లీ మైదా పిండి ఉప్పు వేసి మామూలు చపాతీ పిండిలా తడిపి పెట్టుకున్నానండి. ఓకే, ఫైన్. ఇప్పుడు మనం కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టాలా? ఓకే, స్టవ్ ఆన్ చేయండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది బెంగాలీ స్పెషల్ అన్నారు కదా, అక్కడ ఏంటి? అక్కడ ట్రెడిషనల్ దా లేదంటే అక్కడ ఏమైనా ఈవినింగ్స్ టైంలో? లేదండి, పెళ్ళిళ్ళలో వాటిలో కూడా ఇది మనం ఇక్కడ ఉట్టి పూరి ఎలా చేస్తామో అక్కడ అలాగా చేస్తారండి. ఓహో, అవునా? ఓకే, కాకపోతే పూరి కంటే కొంచెం ఇది లెందీ ప్రాసెసే కదా, అంటే కొంచెం పని ఎక్కువ. ముందుగా ఇది ఉడకబెట్టడము అదొకటే ఎక్స్ట్రా పని కొంచెం. ఓకే, ఇప్పుడు కొంచెం ఇంగువ వేస్తామండి. ఇంగువ వేసిన తర్వాత ఈ పేస్ట్ చేసిన మినపప్పు వేస్తామండి. ఓకే, ఉడకపెట్టి పేస్ట్ చేసుకున్న మినపప్పు అండి. ఇది కొంచెం ఎక్కువసేపు ఏమైనా ఫ్రై అవ్వాల్సి ఉంటుందా? లేదండి, జస్ట్ కొంచెమే. ఓకే, ఎందుకంటే మళ్ళీ ఇది స్టఫ్ చేసి వేయిస్తామండి. ఓకే, ఉడకపెట్టినప్పుడు వేసాను సాల్ట్. తర్వాత షుగర్ వేస్తున్నానండి కొంచెం. దీంట్లో ఇది కంపల్సరీనా షుగర్ వేయాలా? అవునండి. ఇందులో మెయిన్ ఏంటంటే దాల్చిన పౌడర్ అండి. తర్వాత సోంపు పొడి అండి. కొంచెం ఈ ఫ్లేవర్స్ ఖచ్చితంగా ఉండాలి ఇందులో. మరి ఇది ఎక్కడ నేర్చుకున్నారు? ఇది మా బెంగాల్ అండి. ఓకే, అక్కడదే కాబట్టి ఇంకెవరి దగ్గర నేర్చుకోవడం అనేది ఏం లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, దాల్చిన చెక్క పొడి తాలూకు హాటే ఉంటుందండి. దీంట్లో వేరే మరి కారం వేయక్కర్లేదు. అలానా? సరిపోద్దా మరి? అంటే మన ఇష్టాన్ని బట్టి వేస్తాం కానీ అంటే మరి కారం వేయచ్చు, కానీ యాక్చువల్గా ఇందులో కారం వేయరు. దాల్చిన చెక్కతోనే వస్తుంది. దాల్చిన చెక్క పౌడర్ తాలూకు ఇది ఫ్లేవరే మెయిన్ అండి. ఇది స్టఫ్కి సరిపోయినట్టు కొంచెం ఇట్లా. ఓకే, ఇలాంటి వాటికి కొంచెం నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుంటేనే బెటర్. అవునండి, ఎందుకంటే మీకు ఆయిల్ ఎక్కువ పట్టకుండా ప్లస్
అది మనకి సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఓకే, కొద్దిగా వేస్తున్నానండి. ఓకే. ఇది యాక్చువల్ ఏంటంటే తీయగా ఉంటుంది, దాల్చిన చెక్క పౌడర్ తాలూకు హాట్నెస్ ఉంటుంది అంతేను, వేరే కారం ఉండదు. మనకి కావాలంటే సౌత్ ఇండియన్స్ కారం వేసుకోవచ్చు. మీకు ఇలాంటి రెసిపీస్ ఏవో అంటే నాకైతే అన్నీ కొంచెం వెరైటీగా అనిపిస్తున్నాయి. మీ ఇంట్లో మిమ్మల్ని బాగా దేనికి మంచి గుర్తింపు వచ్చిన వంటకం ఏంటి, అంటే మంచి కాంప్లిమెంట్స్ వచ్చిన వంటకం? ఏదైనా అండి, పుదీనా రైస్ మెయిన్. పుదీనా రైస్ చేస్తారా మీరు? చాలా. ఎక్కడ నేర్చుకున్నారు? ఓన్గా ట్రై చేస్తారా? అది ఓన్గా అంటే ఒకసారి ఎక్కడ కొంచెం ఇటువంటి చూసాక ఓకే, తర్వాత ఓకే అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? ఓకే. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు తడిపి పెట్టుకున్న మైదా పిండి ఉంది, దీన్ని చిన్న ఉండలుగా చేసుకొని స్టఫ్ చేసుకోవాలండి. ఓకే. రుచి చూడలో ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు రుచి చూడు. మనం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందండి, డీప్ ఫ్రై చేయాలి. ఓకే, ఓకే. డీప్ ఫ్రైకా? అవునండి. ఓకే, స్టవ్ ఆన్ చేయండి. డీప్ ఫ్రైకి తగినంత నూనె వేసుకోవాలి. ఇది కాగేలోగా మనం ఈ చపాతీ పిండిలా చేసుకున్న మైదా పిండిని తీసుకొని చిన్న రోల్స్ ఉండల్లా చేసుకొని దాన్ని డొప్పలా చేసుకోవాలండి. ఓహో. ఈ పిండి ఉంది కదండి, ఇప్పుడు తయారు చేసుకున్న మినపప్పుది ఇందులో స్టఫ్ చేసి క్లోజ్ చేయాలా దాన్ని? అది క్లోజ్ చేయాలండి. ఇందులో కొంచెం వాటర్ ఇవ్వండి. ఓకే. కొంచెం వాటర్ అద్దుకుంటే మనం ఇది బయటికి రాకుండా ఇది పూరీ స్టైల్లో చేసుకుంటారు? అవునండి, కచోడీ. దీంట్లోకి ఇంకా వేరే కాంబినేషన్ ఏం అవసరం ఉండదా? లేదండి, ఇది డైరెక్ట్గా ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. కెచప్ తోటైనా లేకపోతే మన ఇష్టం. ఇప్పుడు స్టఫ్ చేసుకున్నది లైట్గా కొంచెం వత్తాలండి. ఓకే. మరీ పెద్దది కాకుండా నూనె కాగిందండి. ఓకే. మనం స్టఫ్ చేసేటప్పుడు ఇలాగ పోట్లీలా చేసుకొని అంతా బయటికి రాకుండా చూసుకోవాలండి. బయటికి వచ్చిందంటే చీదేస్తుంది. మనకి యాక్చువల్గా ఇది దీంతో చేసినా పర్వాలేదు, మనం ఇలా ఒత్తుకున్నా పర్వాలేదు. ఓకే. ఎందుకంటే బయటికి రాకుండా మనం మెత్తగా బొబ్బట్లు వచ్చినట్టు కొంచెం ఒత్తేస్తుంది. మరి ఎక్కువ పెద్దగా పలచగా కాకుండా పెద్దగా లావుగా కాకుండా ఈక్వల్గా చేసేసి, ఓకే. ఎందుకంటే లోపల మళ్ళీ స్టఫింగ్ బయటకు వచ్చింది అనుకోండి మనకి ఇబ్బంది అవుతుంది. ఇంకా పద్మావతి గారు, మీకు టిప్స్ ఏమన్నా తెలుసా? చిట్కాలు? చాలా చిట్కాలే తెలుసు, ప్రస్తుతం ఏదో కొంచెం గుర్తొస్తుంది. ఓకే. ఏం చిట్కా, దేనికి సంబంధించి? యాక్చువల్గాను బ్లడ్ తక్కువ వస్తుంది మన ఇండియన్ లేడీస్లోని. అది చాలా కామన్ ప్రాబ్లం ఇండియన్ లేడీస్ అందరికీ కూడాను. ఓకే. దాని గురించి ఏమొచ్చి అందరూ చాలా ఇవి చేసుకుంటూ ఉంటారు, ఎన్నో మందులు వాడి ఇవి తిని అవి చేసి. కానీ యాక్చువల్గా అంటే దాని గురించి మనం ఏమీ బయటకి ఏమి వెళ్ళక్కర్లేదు. ఇంట్లో గోధుమలు ఉంటాయి కదా, ఆ గోధుమలు కొంచెం మనం ట్రేలో కానీ ఎందులోనైనా మట్టిలో కొంచెం వేసుకొని అవి పెరిగిన తర్వాత అవి కట్ చేసి అవి జ్యూస్ వేసుకొని జ్యూస్ తాగుతాం అనుకోండి. గోధుమ గడ్డి అంటారు అదే. ఓకే. అది తాగి తర్వాత అంజీర్ ఉంటుందండి, ఆ గోధుమ గడ్డి జ్యూస్ ప్లస్ అంజీర్ ఫ్రూట్స్ నైట్ నీళ్ళలో నానబెట్టి మార్నింగ్ అది నీళ్ళతో సహా తాగేస్తే అది మనకి మంచి క్యూర్ అవుతుంది. నేను సఫర్ చేశానండి ఎనిమియా తోటి. నేను ఐ డన్ దట్ ప్రాసెస్.
అండ్ గుడ్ రిజల్ట్ వచ్చింది. అందుకోసం ఇది ఎవరు చెప్పారంటే డాక్టర్ ఎవరైనా సజెస్ట్ చేస్తారా మీకు ఈ రకంగా చేయమని? ఒకసారి డాక్టర్స్ చేశారు, తర్వాత నేను సెర్చ్ చేశాను. సో ఎన్నాళ్ళు చేస్తే మనకి కొంచెం రిజల్ట్ కనిపిస్తుంది అట్లా? అలా మీకు ఒక 1 monthలో గుడ్ రిజల్ట్ వస్తుందండి. ఓకే, అయితే 2 చెప్పారు కదా మీరు, ఒక చిట్కా కాదు, గోధుమ గడ్డి ఇది జ్యూస్ తాగుతుండాలి అండ్ అంజీర్. ఓకే, అంజీర్తో తాగాలన్నమాట. అంజీర్ ఎలాగో అవైలబుల్ ఉంటుంది, బాగానే అవైలబుల్ ఉంటుంది అండ్ మరీ అంత టూ కాస్ట్లీ కూడా కాదు. ఓకే, కాబట్టి ట్రై చేయొచ్చు లేడీస్. ఇంకొకటి అండి, డయాబెటీస్కి అందరూ అనుకుంటారు కాకరకాయ జ్యూస్ అని, కానీ కాకరకాయ కన్నా దొండకాయ చాలా ఇన్సులిన్ ఎక్కువ చేస్తుందండి. అవునా? అవునండి, చాలా మందికి తెలియదు. కాకరకాయ కన్నా కూడా దొండకాయలోనే ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ఇవి ఉంటాయి, గుణం ఉంటాయి. అవునా? సో దొండకాయని తీసుకుంటే మంచిది అంటారు. అవునండి. కాకరకాయ అంటే అసలే చాలా భయపడుతుంటారు కొంతమంది. ఎట్లాగో కష్టపడి తినే కంటే దొండకాయ అయితే ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు కదా. బాగుంది ఇది. ఇది స్లో ఫ్లేమ్లోనే చేయాలండి. ఓకే, అయిపోయినట్లేనా? అయిపోయిందండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది, ఇంకా లోపల కూడా వేగిపోయినట్టేను. ఓకే, స్టవ్ ఆఫ్ చేయొచ్చు కదా మేడం? స్టవ్ ఏదైనా కూడాను డీప్ ఫ్రై చేసినప్పుడు ఆఫ్ చేసాక తీస్తే నూనె పీల్చేస్తుంది. ఓకే ఓకే, తీసిన తర్వాత ఆఫ్ చేయాలి. కొంచెం డెకరేషన్ ప్లేట్లో తీసుకుందాం, ఎందుకంటే డీప్ ఫ్రై చేసాం కనుక. ఓకే, ఈ ఆయిల్ బయట తీసేద్దాం. ఓకే, సో మొత్తానికి రెడీ అయిపోయింది. నేను అనుకున్నంత మరి లెంతీగా లేదు, కానీ కొంచెం ఇది స్టఫ్ చేయడము ఇదే కొంచెం ప్రాసెస్ ఉంది. వేడివేడిగా రాధావల్లి పీస్ రెడీ అండి, టేస్ట్ చేస్తాను. ఓకే, షూర్. సో వేడివేడిగా కొంచెం క్రిస్పీగా రాధావల్లభీస్ రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. నేనైతే ఇప్పుడు వరకు ఏం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను టేస్ట్. ఒక్క నిమిషం, టేస్ట్ కంటే ముందుగా మీకు ఒకసారి రెసిపీ ఎలా చేయాలో చెప్పాలి కదా. చాలా సింపులే ఉంది. ఫస్ట్ అయితే మనము రెడీ చేసి పెట్టుకోవాల్సింది మినప్పప్పుని ఉడకబెట్టి పేస్ట్ చేసేసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు కలిపి పెట్టుకోవాలి. అలాగే మైదా పిండిని కొంచెం ఉప్పు కలిపేసి దాన్ని చపాతీ పిండిలాగా రెడీ చేసి పెట్టేసుకోవాలి. దీంట్లోకి ఫస్ట్ స్టఫింగ్ రెడీ చేసుకోవాలంటే సో ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని, ఆ స్టఫ్ ఏంటి అంటే ఈ మినపిండిని అందులో వేసి, అంటే ఆయిల్ వేసి మినపిండిని అందులో వేసి ఒక 5 minutes లైట్గా అది ఫ్రై అంటే మనకి కలర్ అది ఏం చేంజ్ అవ్వదు, కొంచెం ఫ్రై చేసేసి ఒక 5 minutes పక్కన పెట్టేసి, తర్వాత ఈ మైదా పిండిని ఇందులోకి ఫ్లేవర్స్ చెప్పారండి. అంటే కంపల్సరీగా వేయవలసినవి ఏంటంటే కొంచెం ఉప్పు, షుగరు అండ్ దాంతోపాటుగానే దాల్చిన చెక్క పౌడర్, ఇది కంపల్సరీ అంట ఆ స్టఫింగ్లో మనం యాడ్ చేయాల్సింది. అది అంతా వేస్తాం కదా, ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. తర్వాత మైదా పిండిని చిన్నగా, అంటే చిన్న చిన్న ముద్దలు, మరి మనకి చపాతీకి చేసుకున్నంత పెద్దవి కాకుండా కొంచెం స్మాల్ సైజులో, పూరి సైజులో తీసుకుని ఈ స్టఫింగ్ని దాంట్లో మధ్యలో ఫిల్ చేసేసి క్లోజ్ చేసి కొంచెం చేత్తో ఒత్తుకుంటేనే బెటర్, స్టఫింగ్ బయటకు రాకుండా. కొంచెం ఈ సైజులో మాట, ఈ సైజు ఉంది కదా, ఈ సైజులోకి ఒత్తుకుని డీప్ ఫ్రై చేసేయాలి. ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. బాగుంది, యాక్చువల్గా చాలా కమ్మగా ఉంది ఇది. ఇంకొంచెం ఇందాక చెప్పినట్లుగా ఇంకొంచెం కారంగా కావాలనుకున్నా, లేదంటే ఇంకొంచెం స్వీట్గా కావాలనుకున్నా, ఆ రెండు కొంచెం క్వాంటిటీ పెంచి వేయండి. సింపుల్గా అంటే ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా అదంతా చాలా బాగుంది. ఈవెన్ దీంతో సాస్ చాలామంది లైక్ చేస్తారు కదా, దాంతో తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పద్మావతి గారు, చాలా బాగున్నాయండి 2 రెసిపీస్, నాకు కొత్తగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మరి ఇంత మంచి రెసిపీస్ రెడీ చేసి చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో చూసారు కదా పద్మావతి గారు రెడీ చేసిన 2 రెసిపీస్. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ని మీరు మాకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా?
అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాళ్ళ రుచి చూడు. రేపటి రుచుల్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. సమర్పించిన వారు మీ రుచికరమైన వంటకాలకు అజంతా. శ్రేష్టమైన ప్రేమ శ్రేష్ఠ ఆరు.